ఆయన పరిశుద్ధ రక్తములో మనల్ని కడిగి శుద్ధీకరించి నా కొరకు ఫలించుమని ఆయన మనల్ని మన పాపములని ఆయన మీద వేసుకొని మనల్ని పరిశుద్ధుడిగా చేశారు. అవునా? పరిశుద్ధుడిగా చేసిన తర్వాత మనం ఏమాత్రం ఫలిస్తున్నాం దేవుని కొరకు? ఎంతవరకు ఫలిస్తున్నాం? దేవుని పట్ల మనం ఫలిస్తున్నామా లేదా అనేది నువ్వు నేను కూడా ఈరోజు మనం ఆలోచన చేయాలి. ఎందుకు చెబుతున్నానండి ఈ మాట? నాకు తెలిసి ఇక్కడ బాప్తీసాలు తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే పిల్లల తప్ప అందరు ఎత్తవచ్చు చేతులు. అవునా? హల్లెలూయా. బాప్తీసాలు తీసుకున్నారు సార్, చేతులు ఎత్తండి. అది అంటే ఆల్రెడీ మీరు రక్షింపబడ్డవారే, రక్షణ గురించి తెలుసుకున్నారు, సువార్తను తెలుసుకున్నారు, రక్షింపబడ్డారు. మీకు కావాల్సింది ఏంటంటే రక్షణ సువార్త అయిపోయింది, ఫలితం. ఇప్పుడు మీరు రక్షింపబడ్డ తర్వాత మీ ఫలం ఎలా ఉంది అనేది ఒక ఆలోచన. దేవుణ్ణిలో ఫలించేవారిగా ఉన్నామా? ఏదో వచ్చిన ఆ సమయాల్లోనే మనం దేవుణ్ణిలో ఒక ఉద్యమంతో ఉన్నామా? మన పాపాలు మనకు తెలిసినప్పుడు, మనం పాపమని గుర్తించినప్పుడు ఎంతో కృంగిపోతాం, కన్నీళ్లు గారుస్తాం. నేను ఇంత పాపినా అని మనమే అసహించుకుంటాం. అవునా? మనం చేసిన ప్రతి పనిని అసహించుకుంటాం, వాటిని విడిచిపెడతాం, దేవుని వద్దకి వస్తాం. అబ్బా, నా బిడ్డలో కూడా మార్పు చెందారా, ఎన్నాటికి మారేవరా అని చెప్పి దేవుడు కూడా సంతోషంగా మనల్ని తీసుకుంటాడు. తల్లి కనుక బిడ్డలను తీసుకున్నట్టు తీసుకుంటాడు. తీసుకొని ఒక చిన్న బిడ్డ కనుక రోడ్డు మీద వస్తా ఒక బురదలో పడిందండి. ఆ బురదలో పడిన బిడ్డ లేచి అంత బురదై ఉంటుంది. ఆ పక్కన దారిని పోయే వాళ్ళేమో ఆ పిల్లని చూసి చేదరించుకుంటూ ఉంటారు. అవునా కాదా? చెయ్యి అంటారు, చా అంటారు, చేదరించుకుంటారు. కానీ బిడ్డ పడి ఇంటికి ఏడ్చుకుంటా వస్తుంది అనుకో, తల్లికి తెలిసిద్ది. తల్లి ఆ బిడ్డకి ఎదురైద్ది. ఎదురైనప్పుడు అమ్మ అని ఏడ్చుకుంటా వస్తుంటే ఆ బిడ్డని కసురుకునిద్దా, నెట్టేసిద్దా? మళ్ళీ బురదే, వాసనే, దుర్వాసనే అట్లా అని చెప్పి ఏ తల్లి అయినా బిడ్డను త్రోసేసిద్దా? లేదు. ఆ తల్లికి తెలిసి ఆ బిడ్డ మురికినంతా ఏం చేసిద్ది? శుభ్రపరిచిద్దా? హల్లెలూయా. శుభ్రపరిచిద్దా లేదా? దగ్గరకు తీసుకొని ఆ ఏడుతున్న పిల్లని ఓదారుస్తూనే తీసుకెళ్ళి శుభ్రం చేసి మంచిగా తలస్నానం చేయించి, ఆడపిల్లైతే జల్లేసి కాస్త అంత పౌడర్ రాసి, అవునా, శుభ్రపరిచి తెచ్చి రోడ్డు మీద పెడితే అప్పుడు దారి మీద వాళ్ళందరూ అమ్మాయిని చూసి ఏమంటారు? ఎంత బాగుందిరా అంటారు. హల్లెలూయా. ఎంత బాగుందిరా, ఎంత చక్కగా ఉందిరా ఈ అమ్మాయి అంటారు. అట్లాగే మురికిలో, పాపం అనే మురికిలో, పాపం అనే బురదలో పడి కొట్టుమిట్లాడుతున్న సమయాల్లో మనల్ని కూడా అలాగే చాలామంది చేదరించుకున్నారు. అందులో మన ఇంటి వారు ముందుంటారు. హల్లెలూయా. మన అన్నవారు, మన ఇంట్లో వారు ముందే ఉంటారు. ఆ విషయంలో, చేదరించుకునే విషయంలో, గోల చేసే విషయంలో ముందే ఉంటారు. అట్లా ఉన్న మనల్ని, మన బురద మనకు అర్థమై, మన వాసన మనకు అర్థమై ఏడ్చుకుంటే ఏసై దగ్గరికి వెళ్ళాం. ఏసై దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మనల్ని చేదరించుకున్నాడా? లేదు. మన హృదయాలను తెరిచాడు. మన పాపం అంతా మన కన్నీళ్ళ ద్వారాగా కడిగి వేశాడు. తర్వాత ఆయన రక్తంతో పరిశుద్ధపరిచాడు. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధపరిచిన తర్వాత మరలా కొన్నాళ్ళకి సన్నగిల్లిపోతూ ఉంటుంది మన భక్తి. ఇది నిజమే. అవునా కాదా? అనుభవాలు ఉన్నాయి మనకి. సన్నగిల్లిపోతానే ఉంటుంది. ఏదైతే చేదరు అనుకున్నామో, ఏదైతే మనం అసహించుకున్నామో, దేన్నైతే మనం వద్దనుకున్నామో, మరలా మనం ఏం చేస్తామంటే దాని గురించి ఆలోచన చేస్తాం. చెయ్యం కానీ చాలా వాటికి జాగ్రత్త పడతాం, కానీ ఆలోచనలు ఎగ్గుతూ ఉంటాయి. కుక్క కనుక మరలా వాంతికి తిరిగినట్లుగా ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ వాక్యం సెలవిస్తున్నది ఏంటంటే, మనలో ఫలం ఉందనుకో, ఈ ఫలం ఏం చేసిద్దంటే వెనక్కి తిరిగి చూడనీదు. హల్లెలూయా. వెనక్కి తిరగనివ్వదు. పాత జీవితాన్ని గురించి ఎప్పటికీ మనకి జ్ఞాపకం రాదు. ఎందుకంటే మన హృదయం మారిపోద్ది, మన మనసు మారిపోద్ది, మన తలంపు క్రియ సమస్తము మారిపోద్ది. అవునా కదా? యేసు ప్రభు నమ్ముకున్న తొలి దినాల్లో, నమ్ముకోక ముందు మన స్థితి వేరుగా ఉంటుంది. అదో కోపందాలుగా రకరకాలుగా ఉంటుందిగా. సమయం లేదని దాటేస్తున్నది. అలాగున్న సమయాల్లో
ఎదురొచ్చేవాడు మనం చూసి బెదిరిపోతాడు. అవునా? ఈడితో ఎందుకు లేరా అంటారు. ఈడితో ఎందుకు లేరా, వాడు అసలే పెడ,